భారత సినీ రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. అసలు సిసలో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. ప్రభాస్ ని ఫ్యాన్స్ ముద్దుగా డార్లింగ్ అని, యంగ్ రెబల్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. హీరోగా ఇండియాలో పతాక స్థాయికి వెళ్ళినా కూడా ప్రభాస్ లో కొంచెం కూడా గర్వం, అహం కనిపించవు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ గా కనిపిస్తాడు. విజయాలకు పొంగిపోడు, అపజయాలకు కుంగిపోడు. లైఫ్ ను కింగ్ సైజ్ లా గడిపేస్తాడు. ప్రభాస్ హైట్ 6 అడుగుల 2 అంగుళాలు. పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న. తనను ప్రాణంలా ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు ప్రభాస్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎందుకు మిగిలిపోతాడు? అందుకే ప్రభాస్ గారి కోసం ప్రెజెంట్ యూనివర్సల్ హీరో అనే ట్యాగ్ ఎదురు చూస్తూ ఉంది. ఈ వీడియోలో మీకు ప్రభాస్ గారి బయోగ్రఫీ గురించి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ప్రభాస్ గారి పూర్తి పేరు వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండో వారు ప్రభాస్ గారు. ప్రభాస్ కు అన్నయ్య ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ తన స్కూలింగ్ ని భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదివారు. హైదరాబాద్ లోని నలంద కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రభాస్ గారు చిన్నతనం నుండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని కోరుకునేవాడు. కానీ కృష్ణంరాజు గారి ప్రోత్సాహంతో ప్రభాస్ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చారు. 2002 నవంబర్ 11న రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి గారికి కూడా ఇదే మొదటి మూవీ. అప్పట్లో కృష్ణంరాజు గారికి ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్ లో ప్రభాస్ గారికి వచ్చింది. ఈశ్వర్ మూవీతో స్టార్ట్ అయిన ప్రభాస్ గారి జర్నీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. రెండవ మూవీగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మూడవ మూవీగా వచ్చిన వర్షం ప్రభాస్ ను స్టార్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన అడవిరాముడు, చక్రం మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2005 సెప్టెంబర్ 30న విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసింది. బీవీఎస్ నిర్మాతగా, గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. 12.5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. మాస్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకుపోయాడు. 2006 నుండి 2010 వరకు ప్రభాస్ కు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ 4 సంవత్సరములలో రిలీజ్ అయిన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. 2010 ఏప్రిల్ 10న విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ గారి కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్ లో మాస్ క్లాస్ హిట్స్ ఉన్నాయి. ఛత్రపతి మాస్ హిట్ అయితే మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాలు క్లాస్ హిట్స్ గా నిలిచాయి. మాస్ ఆడియన్స్ కి రెబల్ స్టార్ గా, క్లాస్ ఆడియన్స్ కి డార్లింగ్ గా, అలా ప్రభాస్ మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి టైంలో రెబల్ స్టార్ రెబల్ టైటిల్ తో వస్తే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయి ఊహించనక్కర్లేదు. కానీ రెబల్ మూవీ అనుకున్నంతగా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. 2013 ఫిబ్రవరి 8ని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజే మిర్చి మూవీ విడుదలైంది. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్ అని ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సూట్ అవుతుంది. ప్రభాస్ కటౌట్ అలా ఉంటుంది. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్. మరి అప్పటి వరకు ఉన్న ప్రభాస్ కు ఈ మూవీలో కనిపించిన ప్రభాస్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక రకంగా ఆ క్రెడిట్ మొత్తం కూడా డైరెక్టర్ కొరటాలకే చెందుతుందని చెప్పవచ్చు. ఈ మూవీలో ప్రభాస్ మేక్ ఓవర్ మొత్తం మార్చేశాడు. మంచి స్టైలిష్ లుక్ తో చూపించడమే కాదు, అందుకు తగ్గ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్ని కలిపి ఒక మంచి పవర్ఫుల్ మూవీని అందించారు. 2013లో మిర్చి సక్సెస్ తర్వాత ప్రభాస్ గారు ఇండస్ట్రీ తలరాతన మార్చి నిర్ణయం తీసుకున్నారు. అదే బాహుబలికి ఓకే చెప్పడం. మరో మూవీకి కమిట్ కాకుండా బాహుబలి మూవీ కోసమే తన డేట్స్ మొత్తం ఇచ్చేశాడు ప్రభాస్. సుమారు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ రన్ లో 650 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే గొప్ప అనుకుంటే బాహుబలి 2 ఊహలకు అందని రికార్డ్స్ ని నెలకొల్పింది. 2017 ఏప్రిల్ 18న విడుదలైన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా తెలుగుడి సత్తా చాటింది. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి కన్క్లూజన్
సుమారు 2,000 కోట్లు కలెక్ట్ చేయటం విశేషం. ఈ మూవీ సక్సెస్ ని చూసిన ఇండియన్ సినీ తారలు అంతా ప్రభాస్ కి సాహో అనేశారు. 2019లో ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా మూవీగా విడుదలైన సాహో ప్రేక్షకులను సాటిస్ఫై చేయలేకపోయింది. కానీ ప్రభాస్ క్రేజ్ తోనే ఆ మూవీ వరల్డ్ వైడ్ గా 430 కోట్లు కలెక్ట్ చేసింది. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ కి ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రభాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే జపాన్, చైనా, అమెరికా వంటి ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కావాల్సిందే. అలా ప్రభాస్ ఇప్పుడు లైన్ లో పెట్టిన చిత్రాలు కూడా అదే విధంగా రాబోతున్నాయి. ప్రభాస్ తో సినిమా చేయడానికి అందరూ పోటీ పడుతున్నారు. కానీ మన బాహుబలి మాత్రం తన రేంజ్ కి తగ్గ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పటికే సలార్ మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తరువాత ప్రాజెక్ట్ కే, స్పిరిట్ మూవీస్ ఇలా అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. వాటిని ఇంటర్నేషనల్ లెవెల్లోనే తెరకెక్కిస్తున్నారు. 2004లో వర్షం మూవీకి గాను సంతోషం ఫిల్మ్ అవార్డు లభించింది. 2010లో డార్లింగ్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు లభించింది. 2013లో మిర్చి మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు గెలుచుకున్నాడు. 2015లో బాహుబలి 1 కు గాను బెస్ట్ యాక్టర్ గా సంతోషం ఫిల్మ్ అవార్డు లభించింది. 2017లో బాహుబలి 2 కు గాను బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు లభించింది. ప్రభాస్ కి వాలీబాల్ అంటే చాలా ఇష్టం. అందుకే వాలీబాల్ కోర్ట్ ను తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్ కుమార్ హిరానీ అనే దర్శకుడు ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన డైరెక్టర్. మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, భక్త కన్నప్ప, గీతాంజలి అనే మూవీస్ ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన మూవీస్ అంట. ప్రభాస్ గారికి ఇష్టమైన హీరో రాబర్ట్ డినీరో. ప్రభాస్ గారికి ఇష్టమైన హీరోయిన్ రవీనా టాండన్. బ్యాంకాక్ లోని మేడం టుసాడ్స్ మైనప విగ్రహాన్ని ప్రదర్శించిన దక్షిణ భారతదేశం నుండి మొదటి నటుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.